మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాయి. ఉదయకాల సమయం ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయకాల సమయం లేచారా? ప్రార్థన చేశారా? ప్రభు నిండికాల సమయం అంతా కూడా మనం కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా ఇచ్చిండు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనందరి కోసం కూడా యేసయ్య సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కదండి. ఏ ఒక్కరు చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు మన పట్ల చేశాడు. మన పట్ల ఎంతో ప్రేమను చూపించాడు కదా ఆయన. ఇంకా ఎవరైనా మారు మనసు పొందుకుంటే, హృదయాన్ని దేవునికి సమర్పించుకోకుంటే, ఇప్పుడే మీ హృదయాన్ని మన యేసయ్యకి సమర్పించుకోండి. మనందరి కోసం ఎంతో విలువైన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు సిలువలో. ఆయన్ని దేవుడిగా అంగీకరిస్తే, రక్షకుడిగా అంగీకరిస్తే పరలోక రాజ్యము, పాపక్షమాపణ, నిత్య రాజ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దయచేసి ఇంకా రక్షణ లేని వారు ఖచ్చితంగా రక్షణ తీసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతమైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించి వాగ్దానం చూసుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడునూ తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉందరు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత మంచి వాగ్దానం అంటే చూడండి, ఎవడునో తరుముకుండానే దుష్టుడు పారిపోతాడంట. ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి. ఎవడునో తరుముకుంటే దుష్టుడు పారిపోతాడా? ఎవడునో తరుముకుంటే దుష్టుడు పారిపోతాడని ఎంత మంచి వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మన పట్ల. ఎందుకని మనం చూస్తున్నాం కానీ వాడికి భయం వేస్తుందా? మనం ఏమంతా గూండాలమే, రౌడీలమా, మంచి ప్రార్థనా పరులమనే, లేక మంచి విశ్వాసులమనే, లేకుంటే మనలో ఏ పాపము లేదనే? ఎందుకని దుష్టుడు మనం చూస్తూనే పారిపోతారంటే ఎవరు తడమకుండానే? చెప్పగలరా? చూడండి, మన ప్రభువు మన కోసము పరిశుద్ధ రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆ శిలువ మరణం ద్వారా ఆయన ఈ లోకాన్ని జయించేశాడు, దుష్టుని జయించాడు. కాబట్టి ఈరోజు ఆయన బిడ్డలమైన మనము, ఆయన రక్తంలో కడిగిపోయినటువంటి మనమును చూసి దుష్టుడు ఎవరు తరుముకుండానే పారిపోతారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ శిలువ రక్తము, శిలువలో ఖర్చిన రక్తము చూస్తుండగానే ఎలాగ పారిపోతున్నాడో చూడండి. ఒకసారి చూడండి, గడగడగడ వణికిపోతూ పరిగెత్తుతున్నాడు. చూడండి, ఆ రక్తం ఈరోజు మన పైన, మన కుటుంబాలపైన, మన బిడ్డలపైన ఆ రక్తము వాడు మనం చూస్తుండగానే ఆ రక్తం మనకు అవపడుతుంది అనమాట దుష్టుడికి. అందుకని వాడు ఎవరు తరుముకుండానే పారిపోతాడు. వాడు ఒక దారిన మనల్ని శ్రమ పట్టడానికి వస్తాడంట. ఆ యేసయ్య పరిశుద్ధ రక్తం మన కోసం రక్తాన్ని చూసి వాడు 7 మార్గాల్లో పారిపోతాడని దేవుని లేఖనాలు వస్తున్నాయి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకున్నట్లయితే, వాడు ఒక మార్గమున ఒక త్రోవను వస్తాడంట, వాడు తిరిగి 7 త్రోవలను పారిపోతాడని చెప్తుంది దేవుని లేఖనాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఎప్పుడైతే చూడండి ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టలను, ఆయన మాట జాగ్రత్తగా విని, ఆయన చెప్పిన మాట విని ఎడలా దుష్టుడు ఒక మార్గాన్ని వస్తాడంట, ఒక దారిన మనల్ని శ్రమ పట్టడానికి 7 మార్గాల్లో పారిపోతాడు మనం చూస్తున్నాగానే. ఎస్, దేవుని బిడ్డలమి మన కోసం ఆయన సిలువలో గెలిచాడు కదా. మన కోసం మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు, మరణాన్ని గెలిచిన గొప్ప దేవుడు ఆయన. ఆయన సిలువ రక్తం ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా ఈరోజు మనకు విజయం కలిగజేస్తున్నాడు. కాబట్టి ఆయన బిడ్డల మీద మనం చూస్తున్న దుష్టుడు ఎవరు తరమాల్సిన అవసరమే లేదు. వాడు చూస్తున్న గడగడ వణుకుతూ పారిపోతాడు. చూడండి, అంతే, వారు పారిపోవాల్సిందే. ఎస్, ఆ సిలువ రక్తం చూస్తుండగానే వాడు గడగడ వణుకుతూ పారిపోవాలన్నమాట. ఏ కుటుంబంలో అయితే సిలువ రక్తం ఉందో, ఏ తారిబంధంలో ఆయన రక్తము ఆయన రాయబడి ఉందో, సంహార దూతలు సంచరించే కుటుంబంలోనికి, ఎస్, సంహార దూతలు సంచరించమన్నమాట, పారిపోతాయి. ఎస్, ఈరోజు నీ సిలువ రక్తం నీ కుటుంబంలో ఉందా? నీ యొక్క ఎదుటి రాసుకుని ఉన్నావా? ఆయన సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తం నీ హృదయంలో, నీ సిలువ నీ నొసటి పైన రాసుకున్నావంటే, ఆయన రక్షకుడిని అంగీకరిస్తే దుష్టుడు ఎవడును తరమకుండా పారిపోతాడు. ఒక త్రోవను వచ్చి 7 త్రోవలు పారిపోతాడు. లేదా ఆయన అంగీకరించకుండా, ఆయన ఆజ్ఞలు కట్టడం అనుసరించకుండా ఉంటే చూడండి
వాడు మనల్ని తరుముతాడంట. మనం చూసి వారు పాడిపోరు, వాడు మనం తరుముతాడు. దయచేసి ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన ఆజ్ఞలను కట్టడిని అనుసరించి నడుచుకోండి. ఖచ్చితంగా ఆయన మాట శ్రద్ధగా విని ఎడల వాడు ఒక త్రోవలో మనల్ని ఎదిరించడానికి వస్తాడు. ఎట్టి వెళ్ళాలని వాడికి దిక్కు తోసక 7 త్రోవల్లో వెళ్ళిపోతాడు అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు పారిపోతాడంటే దేవుడు మన పక్షం ఉన్నాడు కాబట్టి. ఎస్, ఆయన బిడ్డల మీద మనల్ని ప్రేమించి ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఖచ్చితంగా చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8:31 దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడో. ఎస్, మనకి విరోధి ఎవరు కూడా లేరు. ఎస్, వాడు పారిపోయాడు కదా, వాడు 7 త్రోవలు పారిపోయాడు. ఇంకేమన్నాడు? అందుకే విరోధి ఎవడు లేడు విరోధి. ఎందుకు? దేవుడు మన పక్షముగా ఉన్నాడు కాబట్టి, ఆయన మన పక్షము నిలబడి ఉన్నాడు కాబట్టి, యుద్ధం చేసి దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మన పక్షం నిలబడి ఉన్నాడు కాబట్టి వాడు 7 త్రోవలు పారిపోవాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే చూడండి, యాకోబు రాసిన పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఇద్దరి నుంచి పారిపోతాడు. ఎస్, వాడు మన ఇద్దరి నుంచి పారిపోవాలంటే మొదట మనము దేవునికి లోబడాలి. ఆయనకు లోబడి ఆయనకు భయపడితే ఖచ్చితంగా మనం చూసి వాడు పారిపోతాడంతే. వాడు నిలవడానికి అక్కడ శక్తి వాడికి ఉండదు. గడగడ వణుకుతూ పారిపోతాడు అనమాట. ఆ శిలువ రక్తం కారుస్తూ, మరి ఆ శిలువ రక్తం వాడి కంటికి కప్పుడుతున్నాగానే మనం అటు ఇటు చూస్తూ ఉంటే ఎవరు రావని తరుముతున్నారని, మన పక్షమున దేవుడైన ఆ యేసయ్య యూదాగోత్ర సింహం మన పక్షం ఉన్నాడు కాబట్టి ఆ సింహాన్ని చూసి పారిపోవాడు, పరిగెత్తుకుంటూ దుష్టుడు ఎవరు తరుముకున్న వాడు మన మధ్య నుంచి పారిపోతాడు. ఎస్, ఈరోజు దేవుని రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? ఆయన రక్తం ఉన్న కడగబడ్డావా? మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని ఆయన కడిగి వేస్తాడు కాబట్టి పాపము లేనటువంటి మన హృదయాన్ని, మన యొక్క ఆరోగ్యాన్ని మనం చూసినప్పుడు మనల్ని దుష్టుడు పారిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడు పారిపోతాడంతే, 7 త్రోవలలో పారిపోతాడని దేవుని లేఖనాలు సెలవుస్తున్నాయి స్పష్టంగా. కాబట్టి వాడు వస్తాడు, మనల్ని ఎదిరించాలి, శ్రమలు తీసుకురావాలని. నువ్వు యేసయ్య రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే, నీ నొజ్జుట యేసయ్య రక్తం ఉంటే, నీ కడప గట్టులో యేసయ్య రక్తం రాయబడి ఉంటే, వాడు ఎవరు తరుముకునే పరిగెత్తుకొని వెళ్ళిపోతాడనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దయ్యాలు మనం నుంచి వెళ్ళిపోతాయి. రక్షకుడుగా యేసయ్యను అంగీకరిస్తే, మత్తయి సువార్త 12 ఆయన మనం అంగీకరిస్తే ఆ దయ్యము పారిపోతుంది అనమాట. వెంటనే మన దేవుని వాక్యంతో నింపబడాలి మన హృదయం. అప్పుడు ఏది కూడా మన దగ్గరకు రాదండి, దుష్టుడు పారిపోతాడు. కారణము అదేనండి. ఈరోజు మనం బలం చూసి కాదు, మన శక్తిని చూసి కాదు, మన మంచితనాన్ని చూసి కాదు, కానీ యేసయ్య మన అందరి కోసం సిలువలో కార్చిన రక్తము ఈరోజు నీ నొసటి పైన, నీ కుటుంబంలో ఉంది, నీ బిడ్డల పైన ఉంది. ప్రతి ఒక్క స్థలంలో ఆయన రక్తము కార్చబడింది కాబట్టి దుష్టుడు ఎవరు తరుముకుండా రక్తం చూసి గడ్డ వణుకుతూ పారిపోతాడంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దుష్టుడు ఎవరు తరుముకుండా పారిపోతాడో, ఈరోజు నువ్వు నీతిమంతుడుగా సింహములు ధైర్యంగా ఉంటావు, ఈరోజు ఆనందంగా ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామను బట్టి స్తుతిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ప్రభా, దుష్టుడు ఎవడో తరుముకుండానే పారిపోతాడని ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. మా మంచితనం ఏమాత్రం కాదుగానే యేసయ్య, సిలువలో పాపులని మమ్మల్ని ప్రేమించి సిలువలో మా కొరకు కార్చిన రక్తము ఈరోజు మా పైన, మా బిడ్డల పైన ఉన్నది చూసి దుష్టుడు ఎవడో తరుముకుంటే వాడు పారిపోతున్నట్లు మేము చూస్తున్నాం. ఎస్, ఈరోజు పారిపోతున్నాడు ప్రభువుడు తండ్రి. యేసయ్య అడ్డగిస్తున్నటువంటి ఆ దుష్టుడు ఈరోజు పారిపోబోతున్నాడు. అన్ని ఆశీర్వాదాలు ఈరోజు మా కుటుంబానికి రాబోతున్నాయని మేము నమ్ముచున్నాం తండ్రి. విశ్వాసంతో వివాహం కాని వారికి వివాహం తెచ్చింది, ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు తెచ్చేయండి, వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు, గర్భం లేని వారికి మంచి గర్భఫలం చేస్తున్నాం తెరవబడిన కాకతండి. మంచి కుమారులు అనుగ్రహించండి, గర్భిణీ స్త్రీలు ముట్టు సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకు స్తుతులు స్తోత్ర వందనాలయ్యా. రోగులందరినీ కూడా ముట్టండి, మీకు ఆయపనస్తాలతో స్వస్థ అనుగ్రహించండి ప్రభా. ప్రయాస్తులందరినీ కూడా కాపాడండి. ప్రతి విధమైన కీడుని యాక్సిడెంట్ కలిగిన దురాత్మను వేస్తున్నాను, బంధిస్తున్నాం తండ్రి. క్షేమం తెచ్చండి, కుటుంబంలో ఐక్యత ప్రేమ తెచ్చండి, సంఘంలో సేవకుల మధ్యలో విశ్వాసాల మధ్యలో ఐక్యత ప్రేమ తెచ్చండి. అలాగే మా దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడండి తండ్రి. రక్షణ లేని వరకు రక్షణ తెచ్చండి వేస్తున్నాములు తండ్రి. వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డేస్ జరుపుకున్న వారికి తోడైన సహాయం చేయండి, కృప చూపించమని. మా దేశం పట్ల న్యాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించి చేస్తాయా, ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు తెచ్చేయండి, కృప చూపించమని. మనందరం కూడా మీ సాక్షిగా నిలబెట్టమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.